రాజకీయాలలో ముఖ్యంగా పై పొజిషన్లో ఉండే వాళ్ళకి ప్రాణం మీద చాలా హాని జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఇందిరాగాంధీని చూసుకున్నాం అనుకోండి. ఆవిడ తన వంట తానే చేసుకుంటుంది అనే సంగతి ఎంతమంది తెలుసు? ప్రైమ్ మినిస్టర్కి వంట వాళ్ళు దొరకరా? ఏ హోటల్ చెప్పిన ఆర్డర్ ఇచ్చినా చక్కగా 2 నిమిషాలు పంపించేవాళ్ళు కదా. మరి ఆమె తన వంటను ఆమె చేసుకోవటానికి గల కారణం ఒకటి. ఎందుకంటే ఈ వంట వాళ్ళని CIA ఏదైనా సరే వాళ్ళు మేనేజ్ చేసి నాకు విషాహారం ఇవ్వడానికి అవకాశం ఉంది అని భావించింది. కారణం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవటానికి గల కారణం CIA అనే సంగతి ఆవిడకి స్పష్టంగా తెలుసు, బయటికి చెప్పకపోయినా. ఎందుకంటే ఆ టాప్ అనార్చీలో వాళ్ళకి ప్రతి విషయం తెలుస్తుంది, కానీ నోరు మెదపలేరు. అప్పట్లో అమెరికా యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడే ట్రంప్ వచ్చితేనే కప్పుగాడు ఎంత బెదిరిస్తున్నాడో చూడండి. మరి అప్పట్లో ఇంకెంతగా ఉండేది. మరి అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఆమె ఒక చిన్న పొరపాటు చేసింది. అప్పటికి మన ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్తూ ఉన్నాయి, అమ్మ మీ చుట్టూ ఉన్న వలయంలో ఈ సర్దార్జీని ఉంచొద్దు మనం అంటే, లేదు అలా చేయడానికి వీలు లేదు, అలాగా మనం కనుక చేసామంటే దేశంలో మనకి సిక్కులు అంటే వ్యతిరేక భావం వస్తుంది వాళ్ళ కమ్యూనిటీ మొత్తంలో అని చెప్పి ఆవిడ ఒప్పుకోవాల. తన సొంత అన్నం తాను తయారు చేసుకుని తినే వ్యక్తికి మరి ఇలాంటి చిన్నపాటి జ్ఞానంగా లేకపోయింది. పాపం దానికి ఆ తప్పుకి శిక్షగా ఆమె జీవితాన్నే బలి చేయాల్సి వచ్చింది. మరి రాజకీయ నాయకులు పాపం వాళ్ళ జీవితాలు చూడండి ఎంత కష్టపడతారో ఎంత చేస్తారో. కానీ ప్రజలు మనం బయట కూర్చుని ఆ యొక్క ముళ్ళ కిరీటం ధరించిన వ్యక్తిని చూసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉంటాం. అవును, కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని ఒప్పులు ఉంటాయి. కానీ ఆ తప్పుల కన్నా ఇందిరాగాంధీ చూసుకున్నాం అనుకోండి, మరి బ్యాంక్ నేషనలైజేషన్ చూడండి ఒకసారి. ఈ రోజున బ్యాంకులు నేషనలైజ్ కాకుండా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ ఆవిడ అలాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. అంతవరకు అది అమెరికాకి వెళ్ళి అక్కడ నిక్సన్ ఉంటే నిక్సన్ చెప్పింది, ఇలాగ బంగ్లాదేశ్ వార్ చేస్తాము, నువ్వు నాకు సహాయం చేయను, నో నువ్వు చేయడానికి వీలు లేదు అంటే తక్కువని చెప్పింది. నువ్వు ఒప్పుకోపో నా నిర్ణయం ఇదే అని బయటకు వచ్చేసింది. చేసి వెంటనే బంగ్లాదేశ్లో సపరేట్ స్టేట్ ఒక రాజ్యం ఏర్పడటానికి మన సైనికులు పంపించింది. అది ధైర్యం అంటే. ఝాన్సీ రాణి లాంటి మరొక వ్యక్తి మన చరిత్రలో ఉంటాం అన్నది. దీంట్లో కొంతమంది వయసు పెద్దవారు ఇందిరాగాంధీని చూశారు, అంటే మరొక ఝాన్సీ లక్ష్మీబాయిని చూసినట్టు మాట. మరి ఇవన్నీ రాజకీయాల్లో మన భారతదేశానికి ఎన్నో మలుపులు తిప్పి ఈ రోజున మన హాయిగా హుందాగా ఉన్నామంటే ఇలాంటి నాయకులు ఉండటమే. See you, me and Ramji, senior journalist, Gudigantli TV9. Bye, see you.